అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్‌గా చాలా క్విక్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీలో కానీ, డిన్నర్‌కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పుదీనా రైస్ చేద్దామండి. కొంచెం డిఫరెంట్‌గా చేసేసుకుందాము. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనము ఒక కప్పు పుదీనా, అలాగే ఒక 4 ఎండుమిర్చి కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా కాసిన్ని వాటర్ పోసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. సో, ఇప్పుడు నేను ఇందులోకి ఫస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్స్ అలా పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త చిటపటలాడాక ఇందులోకి నేను 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది కొంచెం అలా సార్ట్ చేసేయండి. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేశాను. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ కాస్త గోలనివ్వండి. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సిమ్ లో పెట్టేసుకొని కలిపేసుకోవడమే. ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు. ఇది ఆప్షనల్ అండి. పసుపు మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే ఒక పావు టీ స్పూన్ పసుపు అలా యాడ్ చేశాను. ఇది యాడ్ చేశాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, పుదీనా పేస్ట్, దాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సిమ్ లో పెట్టేసుకొని పుదీనా పేస్ట్ మంచిగా ఉడకనివ్వాలి. కనీసం ఒక 2 నిమిషాలన్నా ఉడకనివ్వండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాతకి మన పుదీనా పేస్ట్ మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే విప్పి పెట్టుకున్నానండి రైస్. 2 కప్పులు రైస్. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా పర్వాలేదు, అదైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు వేడన్నమైనా ఉంటే అదైనా కాస్త చల్లార్చి యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అయిపోతుందండి. లంచ్ బాక్స్ రెసిపీ లాగా. లంచ్ బాక్స్ కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా వేడి వేడిగా తినొచ్చు. అన్నం మిగిలితే మాత్రం ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. సో, ఇది అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు మంచిగా టాస్ చేసేసుకొని ఇలా కలిపేసేసుకొని 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని కనీసం ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. లాస్ట్ లో నేను ఒక చిటికెడు గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, సింపుల్ గా అయిపోతుంది కర్రీ. చూస్తున్నారు కదా, సారీ, లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన పని ఏమీ లేదండి. మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా అండి? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అయిపోయింది మనకు లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు సైడ్ కి రైతా యాడ్ చేసుకొని తినొచ్చు, లేదు ఇలా కూడా తినేసేయచ్చు. ఓకే, కాస్త త్వరగా అయిపోతుంది. ఓకేనా అండి?